హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారిటీ దొండేటి. ఇవాళ మన రెసిపీ క్రిస్పీ కార్న్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి రెసిపీ. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్వీట్ కార్న్ అంతాటిని ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ కలుపుకొని తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. దాదాపుగా ఒక 15 to 20 minutes వరకు పడుతుంది ఉడకడానికి. చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయిపోయాయి స్వీట్ కార్న్. ఇప్పుడు వీటిని మనం స్ట్రీమ్ చేసుకోవాలి వాటర్ మొత్తం పోయేలాగా. ఈ వాటర్ మొత్తం పోయినా కానీ ఆ స్వీట్ కార్న్ అనేది చల్లగా అయిపోవాలండి. ఎందుకంటే తర్వాత మనం కలిపేటప్పుడు మనకి చేతికి ఎటువంటి వేడి లేకుండా ఉంటుంది. ప్లస్ మనం వేసే పదార్థాలన్నీ స్వీట్ కార్న్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా చల్లగా అయిన తర్వాత ఒక 15 minutes 20 minutes వరకు టైం పడుతుందండి అవన్నీ చల్లగా అయిపోవడం కోసం. తర్వాత దీనిలోకి కార్న్ ఫ్లోర్ 1 cup, మైదా 1 cup, గరం మసాలా పౌడర్ 1 cup, గరం మసాలా పౌడర్ 1 cup, ఇందులోకి మనం కారం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. 1.5 స్పూన్ 1 స్పూన్ వరకు. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ 1.5 స్పూన్. మనం ఉడకబెట్టేటప్పుడు కూడా జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసామండి, ఎక్కువగా వేసుకోలేదు కదా. టేస్ట్కు తగినట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశాను నేను. దీని అంతటిని బాగా ముక్కలకు పట్టేలాగా, కార్న్ఫ్లోర్ ముక్కలకు పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం బాగా పట్టేస్తుందండి స్వీట్ కార్న్కి. కావాలంటే మీరు మరీ డ్రైగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం ఉండదండి. వాటర్ బయటకు వస్తూనే ఉంటాయి స్వీట్ కార్న్ నుంచి, ఉడకబెట్టినవి కదండి. తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon వరకు అల్లం పేస్ట్, అంతేనండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని చిన్నగా ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇవి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్వీట్ కార్న్ పేలడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, బాంబులు పేలినట్టు. కాబట్టి కొంచెం ఏదన్నా అడ్డు పెట్టుకుంటూ ఫేస్కి కవర్ చేసుకోండి. ఒక 2 minutes 3 minutes వరకేనండి. అందులో పచ్చి మొత్తం పోయింది అంటే ఇంకేముండదు. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలండి, ఒక 4 నుంచి 5 వరకు. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ అండి, చిన్న చిన్న పీసెస్గా దానిపైన పీల్ అంతా తీసేసి కట్ చేసుకొని వేసుకోవాలండి. గార్లిక్, వీటి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇందులోకి కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి, ఆనియన్ చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, చాలా ఫైన్గా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మళ్ళీ కొంచెం లైట్గా సాల్ట్, కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి నేను.
బాగా రోస్ట్ అయిపోవాలండి. ఇవన్నీ పచ్చివాసన పోయి గోల్డ్ కలర్లోకి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కార్న్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం క్రిస్పీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకేమీ అవసరం లేదు. ఇందులోకి కావాలంటే ఆనియన్ ఒకటి యాడ్ చేసుకొని చక్కగా తినేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో కొంచెం స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లో అన్న పెట్టుకోండి, లేదా ఆఫ్ చేసుకున్నా పర్లేదు స్టవ్. తర్వాత ఇందులోకి మనం చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. తర్వాత వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది అంతే ఒక 1/2 టీ స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మన కార్న్కి పట్టేలాగా. స్పైసీనెస్ కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇది ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు మనం. ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ అడిషనల్ అండి, ఉంటే యాడ్ చేయొచ్చు, లేదన్నా పర్వాలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత కొరియాండర్ అండి, మన రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా చేసేసుకున్నాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి స్నాక్స్ రెసిపీ కదండి ఇది. క్విక్గా చేసేసుకోవచ్చు. కార్న్ ఒక్కటి ఉడకబెట్టేసుకొని మనం మార్నింగే కుక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ పిల్లలు రాగానే క్విక్గా చేసి పెట్టేయచ్చండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసిందండి, హ్యాపీగా తినేశారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెర్ప్రియా రెడ్డి దండేటి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.